హలో ఎవ్రీవన్, గులాబ్ జామున్ రెసిపీని అయితే ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా అయితే గులాబ్ జామున్ పౌడర్ వస్తుంది కదండి, అదైతే నేను ఒక బౌల్లో వేసుకొని లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి పిండిని అయితే టోటల్గా పాలతోటే కలుపుకున్నానండి. ఈ పాలతో కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్నాను అనమాట పిండినైతే. తర్వాత వచ్చేసి ఇక్కడైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను చూడండి. నెయ్యి యాడ్ చేశాక మళ్ళీ పిండిని కలుపుకుంటే ఏంటంటే మనము గులాబ్ జామున్ చేసేటప్పుడు చేతులకు అంటుకోకుండా ఉంటుందండి పిండి అయితే. చూడండి, ఇక్కడ నా చేతులకైతే అసలు కొద్దిగా కూడా అంటుకోవడం లేదు. ఇక నాతో పాటు మా పాప కూడా చేస్తుందండి. మా పాప కూడా చేసిందనమాట గులాబ్ జామున్ అయితే. చూడండి, ఇదిగోండి ఇక్కడ మా పాప చేసినవి కూడా చూపిస్తున్నాను. ఎంత బాగా చేసిందో అండి తన చిన్ని చేతులతోటి. ఇవి తను చేసినవే అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పాకం కోసం అయితే ఒక బౌల్ తీసేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసాను. అంతే క్వాంటిటీలో బెల్లం కూడా యాడ్ చేశాను అనమాట. మొత్తం బెల్లంతో చేసినా కూడా ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి కొద్దిగా షుగర్ యాడ్ చేశాను అనమాట. తర్వాత వచ్చేసి బెల్లము షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసానండి. తర్వాత వచ్చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ఉంది కదా, అదైతే డీప్ ఫ్రై చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి పాకంకైతే రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టానన్నమాట పాకాన్ని అయితే. దాంట్లో విలాచి వేసానండి. విలాచి నాకు అలా వేస్తేనే నచ్చుద్దండి ఫ్లేవర్ అయితే. ఇక్కడ చూడండి, ఈ క్వాంటిటీలో రావాలన్నమాట పాకం అయితే. ఇప్పుడైతే వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా గులాబ్ జామున్ యాడ్ చేయాలండి. తర్వాత చల్లారాక సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది.